మొదటి వారంలో మంచి వసూళ్లను రాబట్టిన కన్నప్ప చిత్రం రెండో వారంలో మటుకి బాక్సాఫీస్ దగ్గర ఆశించిన స్థాయిలో వసూళ్లను రాబట్టలేకపోతుంది. ఇక సెకండ్ వీక్లో కూడా చిత్ర యూనిట్ అంచనాలను అందుకోలేకపోయింది. మంచు విష్ణు కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందింది ఈ చిత్రం. జూన్ 27వ తేదీన ఈ మూవీని గ్రాండ్గా వరల్డ్ వైడ్గా రిలీజ్ చేశారు. ఇక ఈ మూవీ వివరాలు ఒకసారి చూసుకున్నట్టయితే నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్తో పాటు ప్రమోషనల్ ఖర్చులు అన్నీ కలుపుకొని ఈ చిత్రాన్ని 200 కోట్ల రూపాయల బడ్జెట్తో నిర్మించారు. ఇక ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలనేవి బయటకు రాలేదు. కానీ ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం ఈ చిత్రం 180 కోట్ల రూపాయలను రాబట్టాలి. ఇక ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర 10 రోజుల రన్ను కంప్లీట్ చేసుకుని 11వ రోజు 22 లక్షల రూపాయల నెట్ను, 40 లక్షల రూపాయల గ్రాస్ వసూలను రాబట్టింది. 11 రోజులకు గాను ఈ చిత్రం ఇండియాలో 36.65 కోట్ల రూపాయల గ్రాస్ను, అలాగే ఓవర్సీస్లో 5.1 కోట్ల రూపాయలను వసూలు చేసింది. ఇక ఈ కలెక్షన్స్తో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 41.75 కోట్ల రూపాయల గ్రాస్ను రాబట్టింది. ప్రస్తుతం ఈ మూవీకి కేవలం తెలుగులో మాత్రమే వసూళ్లు అనేవి వస్తున్నాయి. 200 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో గ్రాండ్గా రిలీజ్ అయింది. అయితే అక్కడ మిగతా భాషల్లో మొదటి వారానికే బాక్సాఫీస్ వద్ద డీలా పడిపోయింది. ఇక రెండవ వారం ఎంట్రీ ఇచ్చాక ఆ వసూళ్లు కూడా రావడం లేదు. మరి చూద్దాం ఈ మూవీ లాంగ్ రన్లో ఎంతవరకు వసూళ్లను రాబడుతుందో.